ఊకునే ముచ్చట లేదు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సిందే. లేలే రాయల తెలంగాణకే మా సపోర్టు. కాదు హైదరాబాద్ను మాకిచ్చి మీ తెలంగాణ మీరు తీసుకోర్రి, మాకు కూడా హైదరాబాదే రాజధాని కావాలి అని అప్పట్లో ఆంధ్ర లీడర్లు గాయి చేసిండ్రు. చల్ గవన్నీ నడవై, హైదరాబాదు తెలంగాణదే అని డిసైడ్ చేసింది అప్పుడు దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పండుగయ్యాల తీయటి ముచ్చటేందంటే ఇక హైదరాబాద్ మనదే, మన తెలంగాణదే. పొత్తు గిత్తు జాంతనయి మనకు మాత్రమే రాజధాని. అవు ఇన్నేళ్ళు 2 రాష్ట్రాలకు పొత్తుల రాజధాని. మరి అఖండ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పక్క రాష్ట్రానికి రాజధాని లేకుండే. కొత్తది కట్టుకునేదాకా హైదరాబాద్కి వెళ్ళి ఏలుబడి చేసుకునే ఛాన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సిటీల పబ్లిక్ సెక్యూరిటీ, ఆస్తుల రక్షణ జిమ్మదారి గవర్నర్ కొప్ప చెప్పింది చట్ట ప్రకారము. మొదలు ఆంధ్ర అసెంబ్లీ, సచివాలయము, డీజీ ఆఫీస్ ఇడికెళ్లి నడిచినాయి. కొన్ని వద్దులకు మహారాష్ట్రంకెళ్లే మేము మేలుకుంటామని అమరావతి కొత్త రాజధానిగా బునాది తీసిరు చంద్రబాబు సార్ సీఎం ఉండంగా. టెంపరవరీగా బంగ్లాలు కట్టి ఆడనే అసెంబ్లీ, ఆడనే సచివాలయం నడిపించిండ్రు. అయితే జగన్ సార్ ముఖ్యమంత్రి అయినాక 3 రాజధానుల ముచ్చట ముంగటికి తెచ్చిండు. విశాఖపట్నంలో సచివాలయము, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిసైడ్ చేస్తే చెల్ 3 ఎందుకు, అమరావతి ఒక్కటే చాలని కోర్టు దాకా పోయింది కేసు. 1 కాలేదు, 3 కాలేదు, మళ్ళా ఎలక్షన్లు రానే వచ్చినాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే దాన్ని బట్టి ఆంధ్రాకి ఎన్ని రాజధానిలో డిసైడ్ అవుతుంది. ఆడ గట్లుంటే మన కార్యమో ఇది మనదే అన్నట్టు ఎట్లా డెవలప్ చేసుకోవాలనో గట్లా డెవలప్ చేసుకుంటూ పోయినాము. మా వాళ్ళు మీ వాళ్ళనే ఏర్బంధం లేకుండా నడిచింది ఇన్నేళ్ళు. రూల్స్ ప్రకారం పొత్తుల రాజధాని 10 ఏళ్ళు కాబట్టి తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చినాడు సందే హైదరాబాద్ మనకే రాజధాని అయిందన్నట్టు.